హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం అక్బర్ బీర్బల్ కథలు చెప్పుకుంటున్నాం కదా, అందులో ఈరోజు ఇంకొక కథ చెప్పుకుందాం. అయితే ఇప్పుడు ఈ అక్బర్ చక్రవర్తి ఏం చేస్తాడు, ఒకరోజు వీరబలుడిని తన అంతఃపురానికి పిలిపిస్తాడనమాట. పిలిపించి నాకు అనారోగ్యంగా ఉంది, మన వైద్యుడు అంటే డాక్టర్ అనమాట. డాక్టరు నాకు ఎద్దు పాలల్లో మందు కలిపి శరీరానికి మర్దన చేయాలి అని చెప్పాడు. మీరు ఎలాగైనా సరే ఎద్దు పాలు సంపాదించి తీసుకురండి తొందరగాను అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి వీరబలుడికి ఏమి అర్థం కాక ఎద్దు పాలేంటి అలా అని చెప్పి అలా చూస్తూ ఉంటాడనమాట రాజుగారి వైపు. చూస్తూ ఉండేటప్పటికి రాజుగారు అంటారు, నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను, ఈ 3 రోజుల్లో మీరు ఆ ఎద్దు పాలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళిపోతాడనమాట. ఈ వీరబలుడు ఏం చేస్తాడు, ఇదేమిటిరా బాబు, ఈ ఎద్దు పాలు నేను ఎక్కడి నుంచి తేవాలి, ఎద్దు ఎక్కడైనా పాలు ఇస్తుందా ఏంటి, ఆవిస్తుంది కదా పాలు, ఎద్దు ఇవ్వదు కదా అని చెప్పి విచారంగా ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ కూర్చుంటాడనమాట. కూర్చునేటప్పటికీ అతని భార్య వచ్చి అడుగుతుంది, ఏమిటి ఇవాళ సభ నుంచి వచ్చినప్పటి నుంచి విచారంగా కూర్చున్నారు, మీ రాజుగారు మళ్ళీ ఏదో సమస్య మీ నెత్తి మీద పెట్టాడా, చిక్కుముడి విప్పాల్సిందేనా, అందుకని ఆలోచిస్తున్నారా అని అడుగుతుందనమాట ఆవిడ నవ్వుతూ. అడిగేటప్పటికీ ఈ వీరబళ్ళు ఇది మొత్తం చెప్తాడనమాట. ఇలా రాజుగారికి ఏదో అనారోగ్యం అంట, వైద్యుడేమో ఎద్దుపాలులో మందు కలిపి శరీరానికి మర్దనా చేయమన్నట్ట, నన్ను ఎద్దుపాలు సంపాదించమని నాకు ఆజ్ఞ చేశారు, అది కూడా 3 రోజుల్లో సంపాదించి నేను తీసుకురావాలట అని ఇదంతా చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఆవిడ నవ్వుతూ, భలే రాజుగారు దొరికారు మీకు, ఎద్దు పాలు ఏమిటి, ఎద్దు పాలు ఎక్కడ దొరుకుతాయి, ఎద్దు ఎక్కడైనా పాలిస్తుందా ఏమిటి, ఈ సమస్య నుంచి మనం ఎలాగ బయటపడాలి అదే ఆలోచిద్దాము అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటారనమాట. ఆలోచిస్తూ ఉండేటప్పటికి కొంతసేపటికి వాళ్ళకి ఒక ఉపాయం తట్టి వాళ్ళు ఏం చేస్తారు, సరే మనం ఈ ఉపాయాన్ని రేపు మనం అమలు చేద్దాము అని చెప్పి ఆ రోజు రాత్రికి శుభ్రంగా హాయిగా నిద్రపోతారనమాట. నిద్రపోయి మరునాడు లేచిన తర్వాత ఏం చేస్తారు, మిట్ట మధ్యాహ్నం అంటే బాగా ఎండగా ఉంటుంది, 12 o'clock అలా 2 o'clock అట్లా మిట్ట మధ్యాహ్నం టైంలో ఈ వీరబలుడి భార్య ఏం చేస్తుంది, ఒక బట్టలన్నీ మూట కట్టుకొని నెత్తి మీద పెట్టుకొని యమునా నదికి వెళ్తుందనమాట. అంటే వాళ్ళ రాజ్యానికి దగ్గరగా యమునా నది పారుతూ ఉంటుందన్నమాట. ఆ యమునా నది దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది, ఈ బట్టల మూట అక్కడ పక్కన పెట్టుకొని రాయి మీద కూర్చొని ఈ బట్టల్ని ఉతుకుతూ ఉంటుందన్నమాట. ఆవిడ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. తర్వాత ఏమో చూడగానే తెలిసిపోతుంది ఆవిడ ధనవంతుల అమ్మాయి అని చెప్పి అందరికీ తెలిసేటట్టుగా ఉంటుందన్నమాట. చాలా చక్కగా అందంగా ఉంటుందన్నమాట. అయితే ఆవిడ అలా బట్టలు ఉతుకుతూ ఉంటే చుట్టుపక్కల యమునా నదికి ఇంకా చాలామంది వస్తారు కదా, వాళ్ళందరూ చూస్తూ ఉండి, అబ్బాయి ఈ అమ్మాయి ఎవరో చాలా చక్కగా ఉంది, పెద్ద ఇంటి అమ్మాయి లాగా ఉంది, అంటే ధనవంతుల అమ్మాయి లాగా ఉంది, ఏమిటో ఇక్కడ కూర్చొని బట్టలు ఉతుకుతోంది ఈ అమ్మాయి ఇంత మిట్ట మధ్యాహ్నము అని చెప్పి అందరూ గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఆవిడ గురించి. మాట్లాడుకుంటూ ఈవిడ ఎవరో ఏమిటో, ఈవిడ పేరేమిటో అని అలా అనుకుంటూ ఉంటారనమాట. ఈ మన అక్బర్ చక్రవర్తి ఏం చేస్తాడు, భోజనం అయిపోయిన తర్వాత అలా కాసేపు తిరగటానికి అతను ఉండే భవనం మీద పైకి వచ్చి తిరుగుతూ ఉంటాడనమాట. తిరుగుతూ ఉంటే అతనికి యమునా నది, ఆ భవనం నుంచి యమునా నది కనిపిస్తుంది అనమాట. యమునా నది వైపు చూసేటప్పటికి జనాలందరూ గుంపుగా కనిపిస్తారు. ఏంటి జనాలందరూ ఇంత గుంపుగా ఉన్నారని ఇంకొంచెం శ్రద్ధగా చూసేటప్పటికి అక్కడ ఆ అమ్మాయి బట్టలు ఉతుకుతూ కనిపిస్తుంది అనమాట. ఈ రాజుగారికి కూడా అనిపిస్తుంది, ఏంటో ఈ అమ్మాయి చాలా సుకుమారంగా ఉంది, చాలా అందంగా కూడా కనిపిస్తోంది, ఎవరో బాగా డబ్బులున్న ధనవంతులు అమ్మాయిలాగే ఉంది, ఏంటి ఈ టైంలో ఇక్కడ కూర్చొని యమునా నది దగ్గర కూర్చొని బట్టలు ఉతుకుతోంది ఏంటి అని చెప్పి రాజుగారికి కూడా ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఆశ్చర్యం వేసి అదేమిటో ఆ విషయం ఏమిటో కనుక్కురండి అని భటుల్ని పిలిచి, మీరు వెళ్ళి ముందు యమునా నది దగ్గరికి వెళ్ళి ఆవిడ ఎవరికి సంబంధించిన ఆవిడో ఏమిటోనో ఆవిడ పేరు ఊరు అన్నీ కనుక్కొని రండి మీరు అని చెప్పి భటుల్ని పంపిస్తాడనమాట. పంపించేటప్పటికి ఈ భటులు ఏం చేస్తారు, సరే కనుక్కుందామని చెప్పి ఆ యమునా నది దగ్గరికి వెళ్తారు.
వెళ్ళి ఆవిడ్ని మీరు ఎవరండి అని అడుగుతారు. అడిగేటప్పటికి ఆవిడ అంటుంది, మరేం నేను వీరబలుడు భార్యని, మీ రాజ్యంలో మంత్రిగా పనిచేస్తున్నారు ఆయన, ఆ మంత్రి వీరబలుడు భార్యని నేను అని చెప్తుందనమాట. చెప్పేటప్పటికి వాళ్ళు అయ్యో మీరా అండి, అమ్మ నమస్కారము అని చెప్పి ఆవిడకి నమస్కారం చేస్తారనమాట. చేసి ఇదేంటి మీరు ఈ పని చేస్తున్నారేంటి, పని వాళ్ళందరూ ఏమయ్యారు అని అడుగుతారనమాట. అడిగేటప్పటికి అప్పుడు ఆవిడ అంటుంది, అయ్యో ఏం చెప్పను నాయన, మన రాజుగారికేమో అనారోగ్యముట కదా, ఆయనకేమో డాక్టర్ గారు సలహా ఇచ్చారట, ఆయనకి ఇచ్చే మందులోను ఈ ఎద్దుపాలు కలిపి ఆయన శరీరానికి మర్దనా చేస్తే కానీ ఆ అనారోగ్యం తగ్గదుట. నా ఎద్దుపాలు తీసుకురమ్మని ఈ వీరబలుడు గారిని ఆజ్ఞాపించారు 3 రోజుల్లో తీసుకురమ్మని. అందుకని మా ఇంటి నౌకర్లందరూ ఆ ఎద్దుపాలు తీసుకురావడానికి తలో దిక్కుకి వెళ్ళారు, ఎవ్వరూ లేరు నాయన ఇంట్లోనూ పనివాళ్ళు అని చెప్తుందనమాట ఆవిడ. అందుకే నేను రావాల్సి వచ్చింది ఇక్కడికి, అత్యవసరంగా ఈ బట్టలు ఉతకడానికి నేను రావాల్సి వచ్చింది అని ఆవిడ చెప్తుందనమాట ఆ భటులతో. చెప్తే వాళ్ళు అంటారు, అదేంటి మరి వీరబలుడు గారు ఒప్పుకున్నారా మీరు ఇక్కడికి ఇలా వచ్చి బట్టలు ఉతకటానికి అని అడుగుతారనమాట. అడిగేటప్పటికి ఆవిడంటుంది, వీరబలుడు గారు ఒప్పుకోవటం ఏంటి నాయన, ఆయన కూడాను ఎద్దుపాలు తీసుకురావడానికి ఆయన కూడా ఒక పక్కకి వెళ్ళవలసిన ఆయనేను, వెళదామని బయలుదేరుతున్నప్పటికీ ఆయనకి ప్రసవ నొప్పులు వచ్చాయి, నొప్పులు మొదలయ్యి ఆయనకి మగపిల్లవాడు పుట్టాడు, అందుకని ఆయన పడుకొని ఉన్నారు, అగో ఆ బట్టలన్నీ ఉతకటానికే నేను ఇక్కడికి వచ్చాను అత్యవసరంగాను అని ఆవిడ చెప్తుందనమాట. వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఇదేమిటి, ఈవిడికి మతి ఉందా లేదా, మతి ఉండే మాట్లాడుతోందా లేదా, మగవాడేమిటి, ప్రసవించడం ఏమిటి, అందులో మగపిల్లాడు పుట్టడం ఏమిటి, ఈవిడ చెప్తున్నంతా ఏమిటో వింతగా ఉంది, ఇదంతా ఏదో గందరగోళంగా ఉంది అని చెప్పి ఆ బట్టలు ఏం చేస్తారు, గబగబా రాజుగారి దగ్గరికి వెళ్తారనమాట. రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారితో ఈ విషయం అంతా చెప్తారు. ఆవిడ ఇలా చెప్తున్నారండి, ఏంటో మాకేం అర్థం కాలేదు అని చెప్తారనమాట. చెప్పేటప్పటికి ఈ రాజుగారికి అర్థమైపోతుంది ఏంటంటే, అతను అలా వాళ్ళు మాటల్లోనే తెలిసిపోతుంది, నేనేదో తప్పుగా మాట్లాడాను, నేను వీరబలుడిని అడిగిన దాంట్లో ఏదో తప్పు ఉంది, అందుకే నాకు వెంటనే డైరెక్ట్గా చెప్తే నాకు కోపం వస్తుందేమో అని చెప్పి వీరబలుడు భయపడి భార్యతో ఇట్లాగా ఏదో ఈ ఉపాయం ఆలోచించి యుక్తిగా నా మనసుకి ఒక నిజం తెలిసేటట్టు చేశాడు అని చెప్పి మనసులో అనుకుంటాడనమాట. అనుకుని ఏం చేస్తాడు, ఆ వీరబలుడిని పిలుచుకురండి అని చెప్పి భటుల్ని పంపిస్తాడనమాట. పంపించేటప్పటికి ఆ భటులు ఏం చేస్తారు, రాజుగారి దగ్గర నుంచి వీరబలుడి దగ్గరికి వెళ్తారు. వీరబలుడి దగ్గరికి వెళ్ళి, మంత్రి గారు మిమ్మల్ని రాజుగారు అర్జెంటుగా తీసుకురమ్మంటున్నారు, రండి అని చెప్పి తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళేటప్పటికి వీరబలుడు ఏం చేస్తాడు, మనసులో అనుకుంటాడనమాట, అమ్మయ్య నేను నా భార్య కలిసి చేసిన ఈ నాటకము ఆయనకి అర్థమయ్యింది, నేను నోరు తెరిచి ఏం చెప్పక్కర్లేకుండానే ఆయనకి అర్థమై ఉంటుంది, అందుకే నన్ను పిలుస్తున్నారు అని చెప్పి సంతోషంగా రాజుగారి దగ్గరికి వస్తాడనమాట. ఎందుకంటే రాజుగారికి తప్పు ఎత్తి చూపించారనుకో కోపం రావచ్చు, కోపం వస్తే ఏదో ఒక శిక్ష వేస్తాడు కదా. అందుకని ఎప్పుడు వీరబలుడు ఏం చేస్తాడు, రాజు ఏదన్నా తప్పుగా మాట్లాడినా, తప్పు సలహా ఏదన్నా తప్పుగా చెప్పినా కూడా వెంటనే నీది తప్పు, మీరు మాట్లాడుతుంది తప్పు, మీరు చేస్తుంది తప్పు అని వెంటనే చెప్పడనమాట మొహం మీదే. ఎందుకంటే అలా వెంటనే చెప్పామనుకో మనకంటే వాళ్ళకి కోపం వస్తుంది, కోపం వచ్చి మనల్ని ఏదైనా పనిష్ చేయొచ్చు. అందుకని మనం ఏం చేయాలి, పెద్దవాళ్ళకి ఏదైనా కోపం వచ్చే మాటలు మనం చెప్పాలి అనుకున్నప్పుడు దాన్ని స్మూత్గా సున్నితంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు, వాళ్ళు చేస్తున్న తప్పు కానీ వాళ్ళు మాట్లాడిన మాట తప్పు కానీ ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మనం చాలా స్మూత్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చక్కగా యుక్తిగా చెప్పాలన్నమాట. అందులో మన వీరబలుడు చాలా గొప్పవాడు కదా, అందుకని ఈ చక్కగా ఎదిరించి సమాధానం చెప్పకుండా, మీరు చెప్తున్నది తప్పండి అనకుండా చక్కగా అతనే తెలుసుకునేటట్టు, అక్బర్ చక్రవర్తి అతనే నేనేదో తప్పు మాట్లాడాను అనేది అతనే తెలుసుకునేటట్టు చేస్తాడనమాట.
అందుకని ఈ అక్బర్ చక్రవర్తికి కూడా వీరబలుడు అంటే అందుకే అంత ఇష్టం అనమాట. వీరబలుడిని పిలిచి, నువ్వు నా తప్పు ఎత్తి చూపించకుండా నాకు చెప్పకుండా నాకు మంచి అది అర్థమయ్యేటట్టు చేసావు, చాలా సంతోషము, నీ యుక్తికి నేను చాలా మెచ్చుకుంటున్నాను. మీ భార్యాభర్తలు ఇద్దరూ చాలా బాగా ఉపాయం ఆలోచించి నాకు ఆలోచన మంచి ఇది కలిగించారు అని చెప్పి వాళ్ళిద్దరిని గౌరవిస్తాడనమాట. అందుకనే మనం అలా వెంటనే మాట్లాడకుండా, తప్పుగా మాట్లాడకుండా, వాళ్ళని ఎదిరించి మాట్లాడకుండా ఇలా చేసామనుకో వాళ్ళకి కోపం రాదు. అంతే కదా. అర్థమైందా? కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.